చెయ్యని పనిని ఈరోజు వాడు చేస్తున్నాడు. ఈరోజు వ్యవసాయం వాళ్ళ చేతిలో ఉంది. గ్రామాల వ్యవసాయ భూములు వాళ్ళు కొంటున్నారు. హిందువులు మైగ్రేట్ అవుతూ ఇళ్ళు ఎక్కడైతే గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ వదిలిపెట్టి వస్తున్నారో అవన్నీ ముస్లింలు కొంటున్నారు. కర్నూలులో కొంటున్నారు, హైదరాబాద్లో కొంటున్నారు, కడపలో కొంటున్నారు, అనంతపురంలో కొంటున్నారు, రాయచోటిలో కొంటున్నారు, కలిగిరిలో కొంటున్నారు, పొంగనూరులో కొంటున్నారు, మదనపల్లిలో కొంటున్నారు, పాలమూరులో కొంటున్నారు, ఆళ్లగడ్డలో కొంటున్నారు. నువ్వు అమ్ముతున్నావు, వాళ్ళు కొంటున్నారు. ఎందుకని? వాడు ఈ సమాజాన్ని ఓన్ చేసుకుంటున్నాడు. నీ ఒక్క తరం సుఖం కోసం, ఒక్క తరం నువ్వు చచ్చిపోతావు, నీ కొడుకు అమెరికాకు పోతాడు, ఉంటాడో వస్తాడో తెలియదు, ఇక్కడ మొత్తం దేశాన్ని వదిలిపెట్టేస్తున్నావు. ప్రధానమైన సమస్య ఇది. ఈరోజు ఇంకా 30 ఏళ్ళ తర్వాత ఇది ఎట్టుంటుంది, అది ఎట్టుంటుంది, ఏంది ఉండేది? అర్థమైందా? అందుకని భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఇందాకే చెప్పారు, జనాభా నియంత్రణ ఉండాలా, మన వాళ్ళకు కూడా ఇంకొకరిని కనాలన్న కోరిక ఉండాలా. ఉండద్దా? వీడి కంటే కదా, వీడి ఓపిక లేదు. 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఓపిక ఉంటుంది. పెళ్లి చేసుకోరా, నీ సెటిల్ కాలా, నీ పెళ్లి చేసుకోరా, సెటిల్ కాలే. వీడి జీవితం 40 ఏళ్ళ దాకా షటిలు, ఆ తర్వాత పూర్తిగా సెటిలు. వీడి ఎంత పెళ్లి చేసుకునేది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే అప్పుడైనా ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ ఎంత, ఏం ప్యాకేజీ అని. ఆ నిర్మల్లో ఆర్డీఓ ఒక ముస్లిం ఉండేవాడు. ఆయన స్వయంగా ఆయన కొడుకు అదే ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా సైకిల్కి పంచర్ వేసుకునేవాడు. వాళ్ళు ఏ పని చేస్తున్నారో అవమానం అసలు ఉండదు వాళ్ళకి. సాయంత్రానికి 1000-2000 సంపాదించుకోపోతాడు మనోడు.